హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా నాకు చాయ్ తాగడం చాలా ఇష్టం. ఇలా చపాతీ కాంబినేషను ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలు అయితే ఇలా పడుకున్నారు. ఇలా సేమ్ పొజిషన్లో పడుకున్నప్పుడు నేను ఒక వీడియో అనేది రికార్డ్ చేసుకున్నాను అనమాట. మా పాపకి ఈరోజు స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఉంది. సో ఆమె డ్రెస్ కోడ్ వచ్చేసి పింక్ కలరు. నేను అంతకుముందు కూడా ఒక వీడియోలో పెట్టాను డ్రెస్ కోసము కొత్తపెట్టి వెళ్ళాము అని చెప్పేసి. సో ఆమెనైతే ఇలా రెడీ చేశాను. ఆమెను రెడీ చేసినాక ఆమె డ్యాన్స్లు అలా వేసుకుంటూ ఉంటుంది. సాంగ్స్ పెట్టగానే అసలు కాలు అనేది ఆమెకు ఆగనే ఆగదు. నేను ఆమెను రెడీ చేసినాక మా చిన్నోడేమో వీళ్ళ స్టంట్లు చేస్తూ ఉంటాడు. అలిగిండు మా మీద, అక్కని రెడీ చేస్తున్నాను, నన్ను రెడీ చేయట్లేదు అని చెప్పేసి అలిగి మాకై చూస్తుండే. అసలు మేము పిలిచినా కానీ పట్టించుకోవట్లేడు అనమాట. మా పాపను స్కూల్కి అయితే మా ఆయన పంపించేసి వచ్చిండు. ఆ తర్వాత 12:30 ఆ తర్వాత నేను ఆమెను తీసుకురావడం కోసం నేనైతే ఇలా రెడీ అయ్యాను. శారీ కట్టుకొని వెళ్ళాను అనమాట. ఇలా ఇంటి నుంచి బయటకు అయితే వచ్చేసాను. స్కూల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. మా బాబునేమో పక్కింటి తెలిసిన వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళాను. తీసుకొని వెళ్దామంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడతాడని చెప్పేసి పక్కింట్లో వదిలేసి వెళ్ళాను. నేనైతే స్కూల్కి అయితే ఇలా ఎంట్రీ అయిపోయాను. స్కూల్లో పిల్లలు ఇలా కింద చాపేసి కూర్చోబెట్టారు. ఇక్కడ ఐ థింక్ ఇది 3rd క్లాస్ పిల్లలు అనుకుంటాను. వాళ్ళకు గ్రాడ్యుయేషన్ డే అయితే చేస్తున్నారు. మా పిల్లలకు ఆల్రెడీ ఎల్కేజీ పిల్లలు కాబట్టి అయిపోయింది. ఈ పిల్లలతో డ్యాన్స్ అయితే చేపిస్తున్నారు. లాస్ట్కు అంటే సర్టిఫికెట్స్ కూడా అవన్నీ ఇచ్చేసినాక ఇలా డ్యాన్స్ చేపిస్తున్నారు అనమాట. ఐ థింక్ పిల్లలకు ప్రాక్టీస్ లేదేమో, కొంచెం అలా చేస్తున్నారు. లాస్ట్కి మా పాపకి అయితే నాతో ఇట్లా సర్టిఫికెట్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.